హలో అండి. మాతి కిచెన్‌కి మీ స్వాగతం. ఇవాళ చేసేసుకుందాం కేరళ స్టైల్ బీట్రూట్ పచ్చడి. ముందుగా ఒక మిక్సీ జార్‌లో 1 ½ స్పూను జీలకర్ర, అలానే 3/4 స్పూన్ ఆవాలు, 3 పచ్చిమిరపకాయలు, అలానే 5 పెద్ద స్పూన్ల ఎండు కొబ్బరి, ఒక హాఫ్ స్పూన్ ఉప్పేసి చక్కగా బరకగా ఇలా మిక్సీ పట్టేయండి. మీరు కావాలంటే నార్మల్ కొబ్బరి కూడా వాడుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. తర్వాత చక్కగా ఒక 1 ½ కప్ పుల్లటి పెరుగు తీసుకొని దాంట్లో ఎలాంటి ఉండలు లేకుండా ఇలా స్మూత్‌గా చేసేసుకోండి. ఇలా స్మూత్‌గా చేసుకున్న తర్వాత ఇందాక మనం చేసిన ఆ పౌడర్‌ని దీంట్లో యాడ్ చేసి మళ్ళీ ఉండలు కట్టకుండా చక్కగా మిక్స్ చేసేసుకోండి. తర్వాత ఒక ప్యాన్‌లో 2 స్పూన్ల నూనె వేసి అలానే ముందరే బాయిల్ చేసుకున్న 2 మీడియం సైజ్ బీట్రూట్‌ని చక్కగా తరిగి వేయండి. తర్వాత దీని మీద ఉప్పు వేయడం వల్ల తేమ బయటకొచ్చి కుకింగ్ అన్నది మోర్ ఈవెన్‌గా ఉంటుందనమాట. తర్వాత ఇమ్మీడియేట్‌గా మన కర్డ్ మిక్చర్ ఇక్కడ వేసేసాను. చక్కగా కలిపేయండి 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో. ఇది చాలా రెగ్యులర్‌గా చేసుకోవచ్చండి మీరు. మీరు కనుక కొబ్బరి నూనె ఇష్టపడితే కనుక కొబ్బరి నూనెతో చేసుకోండి. దానివల్ల మోర్ అథెంటిక్ కేరళ ఫీల్ వస్తుంది. కేరళలో ఓణం సద్య అంటే ఓణం రోజున చేసుకునే స్పెషల్ లంచ్ ఏదైతే ఉంటుందో దాంట్లో కంపల్సరీగా ఉంటుందండి ఇది. అంత స్పెషల్ ఫుడ్ మీరు కూడా చేసుకొని ఎలా ఉందో నాకు కంపల్సరీగా చెప్పండి. ఇలా 2 నిమిషాలు స్టిర్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టి కుక్ చేయడం వల్ల ఒక డార్క్ పింక్‌లోకి కూర తేలి చాలా అందంగా రెడీ అవుతుంది. దాని తర్వాత దీనికోసం ఒక పోపు పెట్టుకుందాం వచ్చేయండి. 2 స్పూన్స్ ఆయిల్ వేయండి. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు 10-11 కరివేపాకులు 1-2 పచ్చిమిరపకాయలు 2-4 ఎండుమిరపకాయలు అలానే 3 చిటికెల ఇంగు వేసి ఒక మంచి గుమగుమలాడే పోపు రెడీ చేసుకొని అది మన కూరలో కలిపేయండి. మన వేసిన ఇంగువ చక్కగా మొత్తం కూరలో కలవాలండి. ఇంకేముంది వేడి వేడి అన్నంలో అలా నెయ్యేసుకొని ఈ కూరేసుకొని ఒక్కసారి తినండి. మీరే అంటారు మహతి ఏముంది సూపర్ ఉంది అని. ఎలా ఉందో నాకు కంపల్సరీగా చెప్పండి. ఇంకేముంది ఎంజాయ్.